హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్పి, ఏఎల్పి, సైకో ఎగ్జామ్స్కి సంబంధించి 5 బ్యాటరీ టెస్టులు ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. సో దాంట్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సెకండ్ బ్యాటరీ టెస్ట్ అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ బ్యాటరీ టెస్ట్. ఈ సెకండ్ బ్యాటరీ టెస్ట్కి ఇంకో పేరు ఏంటంటే ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్ అంటారు. ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్ అంటారు. ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్. దీంట్లో మనకు మొత్తం 2 రకాలు ఉంటాయి. ఈరోజు మనం దాంట్లో మాట్లాడుకోబోయేది టైప్ 1 అన్నమాట. ఓకేనా. సెకండరీ బ్యాటరీ టెస్ట్ పేరు ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది టైప్ 1. దీన్ని ఏమంటారంటే వాచ్ క్లాక్ టెస్ట్ అంటారు. వాచ్ క్లాక్ టెస్ట్. ఈ వాచ్ క్లాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి 2 సెట్స్ ఉంటాయి అన్నమాట. 2 సెట్స్ ఉంటాయి. 10 సెట్లో కూడా 10 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి మనకు 5 నిమిషాల సమయం ఉండిద్ది, దీనికి మనకు 5 నిమిషాల సమయం ఉండిద్ది. సో మొత్తం మనకి 10 నిమిషాల్లో 20 క్వశ్చన్లు పెట్టాలి. ఈ బ్యాటరీ టెస్ట్ నుంచి ఒకవేళ వాచ్ క్లాక్ టెస్ట్ అడిగితే సో మొత్తం మనకి 2 సెట్స్, ఒక సెట్లో 10, ఇంకో సెట్లో 10, 5, 5. సో మొత్తం 20 క్వశ్చన్లు 10 నిమిషాల్లో మనం సాల్వ్ చేయాలి. ఇదిగో మనకి పిక్చర్ చూస్తే మనకి ఇలా కనపడుతూ ఉండిద్ది అనమాట. ఇలా మనకి డైరెక్షన్స్తో పాటు ఇస్తూ ఉంటాడు. ఓకేనా. ఈ పిక్చర్ని చూసి మనం రకరకాల క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఏంటి అనే విషయం మీకు క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు క్లియర్గా అర్థమైంది. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కన్నా క్వశ్చన్ దగ్గర చేసే ఎక్స్ప్లెనేషన్లోనే మీకు క్లియర్గా కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా. చూడండి, ఇక్కడ డైరెక్షన్స్ అనేవి మనకు తెలుసు. మనం సర్క్యులర్ అరేంజ్మెంట్ అనేది చేస్తూ ఉంటాం కదా, దానికి సంబంధించే ఉండిద్ది అనమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొత్త పదాలు ఏంటంటే ఇక్కడ అప్పుడప్పుడు పెయిర్ అంటూ ఉంటాడు. పెయిర్ అంటే R6 అనేది ఒక పెయిర్ అనమాట. E7 అనేది ఒక పెయిర్, C5 అనేది ఒక పెయిర్. అంటే పెయిర్లో మనకి ఏమర్థం అవుతుంది, మనకి లెటరు ఉండిద్ది, అదేవిధంగా డిజిట్ కూడా ఉండిద్ది అనమాట. సో లెటరు డిజిట్ 2 కలిపితేనే మనం పెయిర్ అని పిలవాలి. ఈ పెయిర్ని ఇంకో రకంగా ఏమని పిలవచ్చు అంటే కాంపోనెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ కెన్ ఆల్సో కాల్డ్ కాంపోనెంట్ ఆర్ పెయిర్. సో సౌత్లో ఉన్న కాంపోనెంట్ ఏంటి, అప్పుడు మనం ఏం చెప్పాలి, సౌత్లో ఉన్న కాంపోనెంట్ అంటే R6. నార్త్లో ఉన్న కాంపోనెంట్ ఏంటి, D8. అక్కడ నెక్స్ట్ వెస్ట్లో ఉన్న కాంపోనెంట్ C5 అని చెప్పచ్చు. ఇదిగోండి, ఈస్ట్ అంటే మనకి ఇదని తెలుసు, కానీ అలాగే ఇవ్వాలని తెలీదు. ఈస్ట్, సౌత్, వెస్ట్ డైరెక్షన్స్ ఎటైనా మార్చచ్చు. ఇలాగే ప్రిఫర్డ్గా ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. ఓకేనా. ఎలాగైనా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. సో కాంపోనెంట్ అంటే లెటరు, అదేవిధంగా డిజిట్ లేదా నంబర్ 2 అనేవి వస్తాయి. ఓకేనా. సో బాక్స్ లోపల ఉన్నవి మనం మొత్తంగా చెప్పాలి. ఒకవేళ వాల్యూ అన్నాడు అనుకోండి, ఇదిగోండి R6 కాంపోనెంట్ వాల్యూ అంటాడు. R6 అనే కాంపోనెంట్ ఒక వాల్యూ ఎంత అంటే ఎంత, బాక్స్ లోపల ఉన్న నెంబర్ ఎంత, 6 అనమాట. అది 6 వాల్యూ. సో లోపల ఉన్న నెంబరే దాని వాల్యూ. సో వెస్ట్లో ఉన్న కాంపోనెంట్ వాల్యూ ఎంత అంటాడు, C5 కాబట్టి 5 ఆన్సర్. నార్త్లో ఉన్న కాంపోనెంట్ యొక్క వాల్యూ ఎంత అంటాడు అంటే D8, 8 కాబట్టి 8 ఆన్సర్. సో కాంపోనెంట్ అంటే ఆ లోపల ఉన్న నెంబర్ ఉండిద్దే, అదే దాని వాల్యూ అయింది. ఓకేనమ్మా. తర్వాత ఫ్రీక్వెన్సీ అనే పదం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫ్రీక్వెన్సీ అంటే రిపీట్ అవటం అన్నమాట. రిపీట్ అవటం. సో రిపీట్ అవటం అనే పదానికి మనకి ఎక్కువగా ఫ్రీక్వెన్సీ వాడుతూ ఉంటారు. ఉదాహరణకి ఇలా మనం సౌత్ నుంచి ఇలా రొటేషన్ అవుతూ వెళ్తూ ఉన్నాం అనుకోండి, అర్థమైందా. ఇదిగో 6, 7, 5, 4, 8, 9, 2, 3, 9. చూసారా, 9 2 సార్లు వచ్చింది. సో 2 సార్లు వచ్చింది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ దేనికి ఉంది, 9కి ఉంది. అంటే ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయితే దాని ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఏంటి అంటే రిపిటీషన్ ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ప్రిసీడింగ్, సక్సీడింగ్ అని అడుగుతూ ఉంటాడు. సో ప్రిసీడింగ్, సక్సీడింగ్ అంటే ఎప్పుడు కూడా మనం క్లాక్ వైజ్గా దృష్టిలో పెట్టుకొని చెప్పాలన్నమాట. క్లాక్ వైజ్ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. ఇక వేరే వాటిని ఏది దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడకూడదు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఒక అవగాహన కోసం మీకు చెబుతున్నాను. ఇలా మనం క్లాక్ వైజ్లో వెళ్తున్నాం, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా. సో K9, R6, E7 ఇలా వెళ్తూ ఉంటాం. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు
K9కి ప్రిసీడింగ్ ఏంటి అంటాడు. K9కి ప్రిసీడింగ్ అంటే దేన్ని దాటొచ్చింది K9? T3 అనే కాంపోనెంట్ని దాటొచ్చింది కదా. సో K9కి ప్రిసీడింగ్ అంటే T3 అనమాట. మనం ఏం కన్ఫ్యూజ్ అవుతామంటే K9కి ప్రిసీడింగ్ ముందున్నది ఏంటి అంటే ఇది అనుకుంటూ ఉంటాం. కాదు, అలా లెక్కేయకూడదు సర్కిల్లో మనం మాట్లాడుతున్నప్పుడు. సో K9కి ప్రిసీడింగ్ అంటే దాటొచ్చింది. సో దాటిన దానిని మనం ప్రిసీడింగ్ అనాలి. దాటబోయేది. సో విచ్ ద కాంపోనెంట్ విచ్ ఆర్ వి గోయింగ్ టు క్రాస్ చేయబోయేదాన్ని ఏమో సక్సీడింగ్ అని, క్రాస్ చేసిందని ప్రిసీడింగ్ అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు బాగా చెప్పండి. ఇలా క్లాక్ వైజ్లో వస్తున్నాం. ఓకేనా? R6కి ప్రిసీడింగ్ ఏంటి? ఇదిగోండి K9 దాటొచ్చింది కదా. సో K9 ఈజ్ ఏ ప్రిసీడింగ్ 1. సో R6కి సక్సీడింగ్ ఏంటి? E7 దాటబోయేది కాబట్టి. సో R6 అనేది E7ని దాటబోయిద్ది, K9ని దాటొచ్చింది. ఇప్పుడు F9 చూద్దాం. ఇలా క్లాక్ వైజ్లో వచ్చింది. ఓకేనా? సో F9కి ప్రిసీడింగ్ ఏంటి? D8 ఎందుకంటే దాటొచ్చింది కాబట్టి. మరి T3 ఏంటి? సక్సీడింగ్ దాటబోయిద్ది కాబట్టి, ఇలా వచ్చింది కాబట్టి. ఓకేనా? సో ఏ కాంపోనెంట్ గురించి మాట్లాడతాడో అది దేన్ని దాటొచ్చిందో అది ప్రిసీడింగు, దేన్ని దాటబోయిద్దో అది సక్సీడింగ్, అలా మాట్లాడుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన పదాలు ఏంటంటే ఇన్ఫరెంట్ అంటాడు, ఇన్ఫరెంట్ లేదా ఆపోజిట్ అంటాడు. ఈ ఇన్ఫరెంట్ ఆపోజిట్ అనేవి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీన్ని డైరెక్షన్కి ఒకలాగా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా కాంపోనెంట్కి ఒకలాగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఉదాహరణకి చూడండి, ఇది వెస్ట్కి ఇన్ఫరెంట్ ఏముంది అన్నాడు. వెస్ట్కి ఇన్ఫరెంట్ ఏముంది? C5 ఉంది. వెస్ట్కి ఆపోజిట్ ఏముంది అంటాడు. వెస్ట్కి ఆపోజిట్ ఉన్నది ఏంటి? T3 అనమాట. చూసారా? ఒకవేళ కాంపోనెంట్ మాట్లాడుకున్నాడు అనుకోండి, సింపుల్. ఉదాహరణకి R6కి ఆపోజిట్ ఏంటి? D8. లేదా R6కి ఇన్ఫరెంట్లో ఏముంది? D8. లేదా C5కి ఆపోజిట్లో ఏముంది? T3. లేదా C5కి ఇన్ఫరెంట్లో ఏముంది? T3. సో కాంపోనెంట్ వచ్చినప్పుడు ఇబ్బంది ఏమీ లేదు, కానీ డైరెక్షన్ వచ్చినప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. వెస్ట్కి ఇన్ఫరెంట్ అన్నాడు అనుకోండి, అది C5 కాంపోనెంట్. వెస్ట్కి ఆపోజిట్లో ఉన్న కాంపోనెంట్ అంటే T3 అనమాట. ఎందుకు? వెస్ట్కి ఆపోజిట్లో ఉండేది ఏంటి? ఈస్ట్ దగ్గర ఉండేది ఏంటి? T3. సో వెస్ట్కి ఇన్ఫరెంట్ అంటే ఏమో C5, వెస్ట్కి ఆపోజిట్ అంటే ఏమో T3. నెక్స్ట్ సౌత్కి ఇన్ఫరెంట్ అంటే R6, సౌత్కి ఆపోజిట్ అంటే D8. నెక్స్ట్ ఇది సౌత్ ఈస్ట్ అనమాట. సౌత్ ఈస్ట్కి ఇన్ఫరెంట్ K9, సౌత్ ఈస్ట్కి ఆపోజిట్ M4. ఇన్ఫరెంట్ అంటే ముందున్నది చెప్పాలి, ఆపోజిట్ అంటే దానికి ఆపోజిట్గా ఉన్నది, అంటే వెనకాల ఉన్నది చెప్పాలన్నమాట. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఇన్ఫరెంట్, ఆపోజిట్ అనేవి మనం వాడుతూ ఉండాలి. ఇవి మీకు ఎన్ని చెప్పినా ఇక్కడ కొంతవరకే గుర్తుండిద్ది, కానీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ బాగా అర్థమైద్ది. ఓకేనా అమ్మా? డౌట్ ఏం లేదు కదా? నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అంటారు. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ డైరెక్షన్ లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ కాంపోనెంట్ లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ లెటర్ లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ నెంబర్. వాడు ఏం చెప్తే మనం అదే చేయాలి. ఉదాహరణకి ఎక్స్చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అన్నాడు అంటే సౌత్ నార్త్ అయింది, నార్త్ సౌత్ అయింది, డైరెక్షన్ మాత్రమే మారిద్ది, ఇవి మారవు, ఇవి అలాగే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ కాంపోనెంట్ అన్నాడు, అప్పుడు డైరెక్షన్ అలాగే ఉండిద్ది, కాంపోనెంట్ మారిద్ది. ఈ D8 ఇక్కడికి వెళ్ళిద్ది, ఈ R6 ఇక్కడికి వచ్చిద్ది అనమాట. సో కాంపోనెంట్ అంటే నువ్వు మొత్తం కాంపోనెంట్ని మార్చాలి, దుకాణం మొత్తం ఎత్తేయాలి. తర్వాత లెటర్ అంటే ఇదిగోండి R ఇక్కడికి వచ్చింది, D ఇక్కడికి వెళ్ళిద్ది. నెంబర్ కాన్స్టాంట్, ఇదిగోండి 6, 8 అలాగే ఉంటాయి. కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ లెటర్ అన్నాడు కాబట్టి ఈ D ఇక్కడికి వెళ్ళిద్ది, ఈ R ఇక్కడికి వచ్చిద్ది, ఈ C ఇక్కడికి వెళ్ళిద్ది, ఈ T ఇక్కడికి వచ్చిద్ది, కానీ లెటర్ మారదు. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ నెంబర్ అని అనుకోండి, ఇప్పుడు నెంబర్ మారిద్ది, మిగతావి మారవు. ఉదాహరణకి 6 ఇక్కడికి వచ్చింది, 8 ఇక్కడికి వెళ్ళిద్ది. ఓకేనా? ఈ 6 ఈ D అలాగే ఉంటాయి, కానీ 8 కాస్త ఇక్కడికి వెళ్ళిద్ది, 6 కాస్త ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ లెటర్ అన్నాడు అనుకోండి, ఈ 5 ఇక్కడికి వచ్చింది, ఈ 3 ఇక్కడికి వచ్చింది, ఇక TC అలాగే ఉంటాయి. సో వాడు డైరెక్షన్ అంటాడా, కాంపోనెంట్ అంటాడా, లెటర్ అంటాడా, నెంబర్ అంటాడా అన్నది మనం జాగ్రత్తగా చూడాలి.
అలా జాగ్రత్తగా చూస్తే మనం చక్కగా అన్నీ పెట్టగలగచ్చు. ఓకేనా అండి. తర్వాత తర్వాత పిక్చర్స్ ఇస్తూ ఉంటాడనమాట. పిక్చర్స్ అంటే 2D లేదా 3D డయాగ్రామ్స్ ఇస్తూ ఉంటాడు. అలా ఇచ్చినప్పుడు ఆ పిక్చర్స్ని మనం పెట్టగలగాలి. ఉదాహరణకి R6T3 R6F9M4తో ట్రయాంగిల్ తయారు చేయి అంటాడు. ఇదిగోండి ఇలా ట్రయాంగిల్ చేయాలి. దీన్ని ఎపెక్స్ పాయింట్ అంటారు. ఓకేనా. కాదు ఒక్కోసారి ఏం చూస్తూ ఉంటాడు, ఒక్కోసారి ఇలా చెప్పకుండా ఏమంటాడంటే ఇదిగోండి E7M4తో ఇలా ట్రయాంగిల్ ఫార్మ్ చేయమంటాడు. E7M4T3తో ఇది ఎపెక్స్ పాయింట్ అయింది. అప్పుడు T3 అనేది ఎపెక్స్ పాయింట్ అయింది. లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తయారు చేయి అంటాడు. ఎలాగా K9F9M4తో అంటే ఇలాగా. కాదు E7M4తో F9తో E7M4F9 దీంతో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అప్పుడు ఇది 90 degrees ఎక్కడ ఉండిద్దో దాన్ని ఎపెక్స్ పాయింట్ అంటారు. ఇది ఎపెక్స్ పాయింట్ అయింది. ఒకవేళ నువ్వు ఇలా తయారు చేసావు అనుకోండి, ఇది ఎపెక్స్ పాయింట్ అయింది. ఓకేనా. అలాగనమాట. లేదా F9M4తో చేయమంటాడు. F9M4 ఇలాగనమాట. ఓకేనా. నువ్వు ఇలాగైనా చేయొచ్చు, లేదా F9 ఎపెక్స్ పాయింట్కి తీసుకునే చేయొచ్చు. అప్పుడు ఇది అయితే అనమాట. 90 degrees ఎక్కడైతే అయిద్దో దాన్ని మనం ఎపెక్స్ పాయింట్ అని చదవాలి. ఓకేనా. అలా వాడు స్క్వేర్ కూడా చేయమనొచ్చు. ఇదిగోండి ఈ 4తో స్క్వేర్ చేశాను. ఓకేనా. అలాగా K9F9M4E7 స్క్వేర్ చేసాం. అప్పుడు ఆపోజిట్లో ఉండే ఏ డైరెక్షన్స్ అంటాడు. ఓకేనా. అప్పుడు E7కి ఆపోజిట్గా ఉండేది ఏంటి, F9. సో E7కి ఆపోజిట్గా ఉన్న F9 డైరెక్షన్ అంట నార్త్ ఈస్ట్. అలా డైరెక్షను, నెంబరు, లెటరు అన్ని రకాలుగా అన్నీ పెట్టి నిన్ను ఎలాగైనా కన్ఫ్యూజ్ చేద్దాం అని చూస్తూ ఉంటాడు. ఓకేనా. అదే వాడి మెయిన్ మోటోనే అది. వాడి మెయిన్ మోటోనే అదనమాట. నువ్వు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా. ఇది టైప్ 1 అనమాట. క్లారిటీ వచ్చిందా. క్వశ్చన్స్లోకి వెళ్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. సో మీకు అర్థం అవడానికి నేను క్లియర్గా చెబుతున్నాను. ఓకేనా. డౌట్ ఏం లేదు కదా. క్వశ్చన్స్లోకి వెళ్దామా. నేను క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీకు టైం ఎక్కువ పట్టింది. మెల్లిమెల్లిగా మీరు క్వశ్చన్స్ ప్రతిదాన్ని అర్థం చేసుకుంటారు. ఓకేనా. సో దేనికి అడావుడు పడద్దు. ఇవి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినవి. చూడండి. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు టేక్ క్వశ్చన్స్ అనమాట. ఇదిగోండి క్వశ్చన్ 1. క్వశ్చన్ 1 మీకు ఇలా ఉండిద్ది. ఓకేనా. సో ఇది మనకి ప్యాటర్న్ అనమాట. మీకు అర్థం అవడానికి నేను ఎగ్జాక్ట్గా తీసుకొచ్చాను. ఇది క్వశ్చన్. ఇదిగోండి క్వశ్చన్. ఇదేమో పిక్చర్. మనం దీన్ని చూడాలి, ఇక్కడ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి. ఓకేనా. మొత్తం ముందు మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 5 నిమిషాల్లో సాల్వ్ చేయాలి. ఇది మీకు సమయం అనేది ప్రాక్టీస్ మీద వచ్చింది. మీరు చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు గ్రిప్ అవుతూ ఉంటారు. ఒక రోజులో 2 రోజులో అసలు వచ్చేదే కాదు. 4-5 టెస్టులు రాసినా రాదు. 10-15 టెస్టులు రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా. మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఒక డెమో కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు డైలీ వెళ్తూ ఉండండి, మీకే క్లియర్గా అర్థమవుతూ ఉండిద్ది. మీకు ఏం క్వశ్చన్ డౌట్ ఉందనుకోండి, మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ స్క్రీన్ షాట్ తీసి పెడితే అది నేను చేసి పెడతాను. ఓకేనా. జాగ్రత్తగా సాల్వ్ చేద్దామా మనం. చూడండి. మీకు పెన్ను పెన్సిల్ ఇవ్వడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవద్దు. మనం మాట్లాడుకున్నాం. పెన్ను పెన్సిల్ అనేది ఇవ్వడు. నువ్వు మొత్తం చేత్తో మనసుతో సిస్టమ్ ముందు కూర్చొని డెస్క్టాప్ మీద ఏలు పెట్టి అర్థం చేసుకుంటూ చేయాలి. ఓకేనా. క్వశ్చన్లు బాగా గట్టిగా మారుతూ ఉంటాయి. 10 క్వశ్చన్స్లో 10 చేయడం కూడా కష్టమైపోయింది కొన్నిసార్లు. కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. దేన్ని విడిచిపెట్టి దేన్ని చేసుకోవాలో నీకు అర్థం అవ్వాలి. సమయం చాలా ప్రీషియస్ అనమాట. జాగ్రత్తగా చేయండి, మీకే అర్థమైంది క్వశ్చన్ లెవెల్. ఓకేనా. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను చూడండి. వైల్ మూవింగ్ వెస్ట్ టు సౌత్. ఓకే, వెస్ట్ టు సౌత్. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకో పాయింట్ చెబుతాను. ఇక్కడ మనకి సెంటర్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా మనం. సెంటరు, రైట్, లెఫ్ట్ మాట్లాడతాం. మనం రైట్ లెఫ్ట్ మాట్లాడినప్పుడు అవుట్ వర్డ్స్ ది సెంటర్ మాట్లాడుకోవాలి. మనం సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు ఇన్ సెంటర్, అవుట్ సెంటర్ అని 2 ఉంటాయి. ఇన్ సెంటర్, అవుట్ వర్డ్స్ ది సెంటర్. ఇన్ సెంటర్ చెప్పామనుకోండి, ఉదాహరణకి మీకు అర్థం అవడానికి
ఇది పర్సన్. ఇన్ సెంటర్ చూస్తున్నాడు అనుకోండి, ఇది లెఫ్ట్, ఇది రైట్, అవును కదా. కానీ సెంటర్ వైపు నుంచి ఆ పర్సన్ చూస్తున్నాం అనుకోండి, అది రైట్, ఇది లెఫ్ట్ అయింది. ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి క్వశ్చన్ కూడా సెంటర్ వైపు నుంచి డిస్కషన్ అనమాట. అంటే అవుట్ వార్డ్స్ ది సెంటర్, నాట్ ఇన్వార్డ్స్ ది సెంటర్, అవుట్ వార్డ్స్ ది సెంటర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు కూడా పజిల్స్లో ఇన్ సెంటర్ ఇచ్చాడు అనుకోండి ఈజీగా చేస్తారు, కానీ అవుట్ వార్డ్స్ ది సెంటర్ ఇస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జాగ్రత్తగా చేయాలి. ఓకేనా. ఇదిగోండి ఇలా చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు E7 ఉంది, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇలా చూస్తూ ఉంటాడు కాబట్టి E7 ఇలా సెంటర్ చూస్తున్నప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్. కానీ క్వశ్చన్లో మనకి ఇవ్వడు, మనకు అన్నీ కూడా అవుట్ వార్డ్సే ఇస్తాడు. అంటే ఇటు ఇస్తాడనమాట. ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు లెఫ్ట్ రైట్ అన్నప్పుడు మరి ఇలా ఆపోజిట్ ఇచ్చినప్పుడు ఏమైద్ది, ఇది లెఫ్ట్, ఇది రైట్ అయింది. అంతే కదా. నువ్వు ఇలా ఇచ్చావు, ఇది లెఫ్ట్, ఇది రైట్ అయింది. మరి అవుట్ వార్డ్స్లో ఏమైద్ది, అది లెఫ్ట్, ఇది రైట్ అయింది. అవుట్ వార్డ్స్తో సెంటర్ మాట్లాడాలి, అంటే దీనికి అనుగుణంగా మాట్లాడాలి, దీని వైపుగా మాట్లాడుకొని చెప్పాలి నువ్వు. ఓకేనా. ఇలా చూసామనుకోండి ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇలా చూసామనుకోండి ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇలా చూసామనుకోండి అంటే మారిద్ది అనమాట. ఇలా చూసామనుకోండి సెంటర్ వైపు నుంచి చూస్తున్నాం అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకేనా. ఇలా చూస్తున్నాం అనుకోండి ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకేనా. ఇలా సెంటర్ వైపు నుంచి బయట వైపు చూస్తున్నాం అనుకోండి, అప్పుడు నువ్వు కరెక్ట్గా ఇక్కడ వైపు నుంచి చూస్తున్నావు, మధ్యలో కూర్చొని బయట వైపు చూస్తున్నావు, అప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకేనా. అప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్, అప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్, అలా మారుతూ ఉండిద్ది అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, అవుట్ వార్డ్స్తో సెంటర్ సాల్వ్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇన్ సెంటర్ అనేది రాదు. ఓకేనా. నెక్స్ట్ క్లాక్ వైజ్ అంటే మీకు తెలుసు, ఇలా క్లాక్ వైజ్గా తిరగాలి. యాంటీ క్లాక్ వైజ్ అంటే తెలుసు మీకు, ఇలా తిరగాలి. క్లాక్ వైజ్ అంటే గడియారం తిరిగే దిశ, యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారం తిరిగేదానికి ఆపోజిట్ దిశ, అలా తిరగాలన్నమాట. ఓకేనా. అర్థమైందా, క్లారిటీ వచ్చిందా. కాస్త కన్ఫ్యూజన్గా ఉండిద్ది, క్వశ్చన్ లోపలికి వెళ్ళే కొద్దీ మీకు క్లారిటీ వస్తూ ఉండిద్ది. ఓకేనా. ఏది ఇంత సామాన్యంగా ఈజీగా రాదు, క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉంటాగా మీకే అర్థమైంది. చూడండి ఫస్ట్ క్వశ్చన్. వైల్ మూవింగ్ ఫ్రమ్ వెస్ట్ టు సౌత్. ఓకే, ఇది వెస్ట్, ఇది సౌత్. వెస్ట్ నుంచి సౌత్ వెళ్తున్నాడంట. బై లాంగెస్ట్ పాత్ అన్నాడు. అంటే ఇప్పుడు వెస్ట్ నుంచి సౌత్ వెళ్తున్నప్పుడు ఇది ఈజీ అయిపోతుంది, అంటే మధ్యలో ఒకటే ఉంటుంది. కానీ వాడేమన్నాడు, లాంగెస్ట్ పాత్ అన్నాడు. అంటే ఇది వెస్ట్, ఇది సౌత్, అంటే నువ్వు ఇలా వెళ్ళాలన్నమాట. అంటే ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. అంటే ఏమేమి కవర్ చేయాలి, ఇలా వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళాలి. అంటే C5, M4, D8, F9, T3, K9, R6 ఇలా వెళ్ళాలి. మీకు అర్థం అవటానికి నేను రాసి చూపిస్తున్నాను. ఎగ్జామ్లో ఇవన్నీ మీరు మనసుతో చేయాలి. వేలు పెట్టుకుని డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి చేసుకుంటూ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇలా క్లాక్ వైజ్ వెళ్ళాను, లాంగెస్ట్ పాత్ మీద వెళ్ళాను. విచ్ నెంబర్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. విచ్ నెంబర్, ఇలా వెళ్తున్నప్పుడు ఏ నెంబర్కి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉందని అడిగాడు. మనం మాట్లాడుకున్నాం ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, రిపీట్ అవ్వటం. ఇదిగోండి ఒకసారి ఒకసారి ఒకసారి, ఇదిగోండి F ఒకసారి వచ్చింది, 9 ఒకసారి వచ్చింది. సో విచ్ నెంబర్ అన్నాడు అంటే 1 1 2 సార్లు. సో 2 సార్లు వచ్చింది F9 కదా. సో ఆన్సర్ ఏంటి, 9 అన్నమాట. సో 9 అనే నెంబర్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఓకేనా. అలా మీరు సాల్వ్ చేయాలి, 5 నిమిషాల్లో సాల్వ్ చేయాలి 10 క్వశ్చన్ని. ఓకేనా. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. ద మినిమం సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ T3 అండ్ E7. ఇదిగోండి T3, ఇదేమో E7. ఏమన్నాడు, ద మినిమం సమ్ అన్నాడు. T3కి A7 కంటే మధ్యలో ఈ రెండు వస్తాయి, ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆడ్ నెంబర్ ఏముంది, మనకి 9 మాత్రమే ఉంది. ఇక్కడ తీసుకున్నాం ఇంకో ఆడ్ నెంబర్లు ఏమున్నాయి, 9, 5 ఉంది. సో 9 + 5 14, అంటే 9 ఉంది, 14 ఉంది. సో T3కి E7కి ఏమో అటు పక్కనేమో ఆడ్ నెంబర్ 9 ఉంది, ఇటు పక్కనేమో సమ్ చూస్తే 14 వచ్చింది, ఎందుకంటే యాడ్ చేయాలి కదా. ఓకే. ఇప్పుడు ఏమన్నాడు, మినిమం సమ్ అన్నాడు. సో 9, 14 మినిమం ఏంటి, 9 కదా. సో ఆన్సర్ 9, 14 తీసుకోకూడదు. ఓకేనా. క్లారిటీ వచ్చిందా. కమింగ్ టు మూడో క్వశ్చన్ చూడండి. నా నంబర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఆపోజిట్ టు ద ఓవెల్. ద నంబర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఆపోజిట్ టు ఓవెల్. ఓవెల్ ఎక్కడుంది, సో ఇగో ఇది ఓవెల్, AE
ఐఓయు. ఇక్కడ ఈ ఒకటే ఉంది కదా ఓవెల్. ద నంబర్ విచ్ ఈజ్ లొకేట్ ఆపోజిట్ టు ఓవెల్. ఓవెల్కి ఆపోజిట్గా ఉన్న నంబర్ ఏంటి? F9. వాడు లెటర్ అడగల, నంబర్ అడిగాడు. సో నువ్వు నంబరే పెట్టాలి F9. వాడు ఏం అడిగితే అదే పెట్టు. జాగ్రత్తగా ఉండు. ఏది కూడా మనం ఊహించుకుంది చేయకూడదు. అంత చక్కగా ప్లాన్డ్గా చెప్పాలి. ఇవి ఈజీ క్వశ్చన్స్, గట్టి వస్తాయి. గట్టి చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైద్ది. ఇంకా ఓకేనా? మీకు డెమో కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. మీరు ప్రాక్టీస్ మీరు చేశారనుకోండి మీకు అన్నీ అర్థమవుతాయి. ఓకేనా? ఎవరైనా ఇదే చదువుతారు, కానీ ప్రాక్టీస్ మీరు చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. ద నంబర్ అపియర్స్ జస్ట్ ఆపోజిట్ టు ద బిట్వీన్ D8 and D3. ఓకే, ద నంబర్ అపియర్స్ జస్ట్ ఆపోజిట్ టు ద నంబర్ బిట్వీన్ D8 and D3. ఓకే, D8 ఎక్కడ ఉంది? ఇదిగోండి D8 ఎక్కడ ఉంది. T3 ఎక్కడ ఉంది? ఒక T3 ఎక్కడ ఉంది? ఈ రెండింటికి ఆపోజిట్ ఏంటి? F9. ఓకే, F9కి ఆపోజిట్గా ఉన్న నంబర్, ద నంబర్ బిట్వీన్ D8 and D3, దానికి ఆపోజిట్గా ఉన్న నంబర్, ద నంబర్ బిట్వీన్ D8 and D3 అంటే F9. F9కి ఆపోజిట్గా ఉన్నది ఏంటి? E7. E7లో నంబర్ ఏంటి? 7 కదా. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 7. ఓకేనా? అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ నెంబర్ 5th. చూడండి. వైల్ మూవింగ్ టువార్డ్స్ ద సౌత్ వెస్ట్. ఇదిగోండి టువార్డ్స్ అంటే మనం సౌత్ వెస్ట్ వైపు వెళ్ళాలి. ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. అది ఫస్ట్ సౌత్ వెస్ట్ ఎక్కడ ఉంది? సౌత్ వెస్ట్ ఇక్కడ ఉంది. నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉంది? నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉంది? ఓకే, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నార్త్ ఈస్ట్ వైపు నుంచి సౌత్ వెస్ట్ వైపుకి వెళ్ళాలి. టువార్డ్స్ ద సౌత్ వెస్ట్. ఏ డైరెక్షన్ వెళ్ళాలి? క్లాక్ వైజ్. అంటే నువ్వు ఇలా వెళ్ళాలి. అంతేనే కాదు, అర్థం అవడానికి మళ్ళీ పక్కన గీస్తున్నాను. మనం ఇలా వెళ్ళాలి. ఓకే, వెళ్ళాలి. వాట్ ఈస్ ద నంబర్ ఆపోజిట్ టు ద లెటర్ విచ్ అపియర్స్ లాస్ట్ ఇన్ ద ఆల్ఫాబెట్ ఆర్డర్ ఇన్ ద పాత్. నువ్వు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు F9, T3, K9, R6, E7 ఇలా వెళ్తాడు. ఇదే కదా పాత్. నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్కి వెళ్ళాలంటే ఇదే కదా పాత్. వాడేమన్నాడు? వాట్ ఈస్ ద నంబర్ ఆపోజిట్ టు ద లెటర్. ఒక లెటర్కి ఆపోజిట్గా ఉన్న నంబర్ కావాలి. ఆ లెటర్ ఏంటి? విచ్ అపియర్స్ లాస్ట్ ఇన్ ద ఆల్ఫాబెట్ ఆర్డర్. ఆల్ఫాబెట్ ఆర్డర్లో చివరిగా వచ్చేది ఏంటి? F కాదు, K కాదు, R కాదు, E కాదు, T. T అనేది ఇప్పుడు మనకిచ్చిన పాత్రలో ఉన్న లెటర్స్లో లాస్ట్ ఆల్ఫాబెట్. అంతే కదా. దాని నంబర్ అంతా 20. R కాదు, R 18 కాబట్టి. సో T అనేది లాస్ట్ ఆల్ఫాబెట్. T3 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దానికి ఆపోజిట్ అన్నాడు. ద లెటర్ ఆపోజిట్ నంబర్. ఆపోజిట్కి ఏముంది మనకి? C5 ఉంది. అంటే నాకు 5 కావాలి. సో 5 అనేది ఆన్సర్. ఓకేనా అమ్మా? అర్థమైందా? క్లారిటీ వచ్చిందా మీకు? నేను నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ వైపుకి వెళ్ళాను. అప్పుడు నాకు పాత్ ఒకటి వచ్చింది. ఆ పాత్లో వాడేం చదువుతున్నాడు? ఏది లాస్ట్ ఆల్ఫాబెట్ అన్నాడు. T అనేది లాస్ట్ ఆల్ఫాబెట్. ఆ T3కి ఆపోజిట్గా ఏముంది? C5. కాబట్టి ఆన్సర్ 5. వాడు నంబర్ అడిగాడు కదా, నంబరే పెట్టాను. ఓకేనమ్మా? కమింగ్ టు 6th క్వశ్చన్. అదిగోండి క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. ఏముండదు, భయపడద్దు, సింపుల్. చేస్తుంటే మీకు ప్రాక్టీస్ వచ్చేది. ఇన్ ఎవ్రీ కాంపోనెంట్ ఇన్ ద వాచ్ టేబుల్ ఇది షిఫ్టెడ్ బై 4 పొజిషన్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, 4 పొజిషన్ యాంటీ క్లాక్ వైజ్గా తిరిగింది. నెక్స్ట్ షిఫ్టెడ్ 3 పొజిషన్ క్లాక్ వైజ్, 3 పొజిషన్ క్లాక్ వైజ్గా తిరిగింది. అంటే 4 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పాడు, మళ్ళీ 3 సార్లు క్లాక్ వైజ్ తిప్పాడు. అంటే రిజల్ట్ ఏమొచ్చింది? ఒక్కసారి యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాడు అనమాట ఆ సర్కిల్ని. వాడు అలా చెప్పచ్చు, కానీ ఏం చేస్తున్నాడు? 4 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాను, 3 సార్లు క్లాక్ వైజ్గా తిప్పాను. అప్పుడు మిగిలిపోయింది ఏంది? ఒక యాంటీ క్లాక్ వైజే కదా. ఓకే, అయిపోయింది. దాని నంబర్ అట్ 5 పొజిషన్స్ రైట్ టు సౌత్, అట్ 5 పొజిషన్స్ రైట్ టు సౌత్ అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇది మనకు సర్కిల్ అనమాట. సర్కిల్ మొత్తం 4 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి 3 సార్లు క్లాక్ వైజ్ తిప్పాడంటే అర్థం ఏంటి? ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ తిప్పినట్టు. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటువైపు, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటు, మరి యాంటీ క్లాక్ వైజ్ అంటే అటువైపు అనమాట. ఓకే కదా. సో మనకి క్లాక్ తిరిగేది ఇటు, యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు కాబట్టి మనం ఆపోజిట్లో రాయాలి. ఒక ఆపోజిట్లో
ఒక పొజిషన్ మారిద్ది. అంటే E7 ఎక్కడికి వెళ్ళిద్ది, ఇక్కడికి వెళ్ళిద్ది అనమాట. అంతే కదా. E7 పొజిషన్ మారిద్దా లేదా? సో ఇది E7 అయింది, ఇది C5 అయింది, ఇది M4 అయింది, ఇది D8 అయింది, ఇది F9 అయింది, ఇది T3 అయింది, ఇది K9 అయింది, ఇది R6 అయింది. చూసారా పొజిషన్లు ఎన్ని మారినాయి? ఓకే మారింది. మనకు అంతా అక్కర్లా, మీకు అర్థమవటానికి రాశాను. ఇదంతా రాసుకుంటూ కూర్చోం మనం వాడు ఏం చెప్పాడో అదే మాట్లాడతాం. చూడండి, ద నంబర్ అట్ 5 పొజిషన్స్ టు ద రైట్ ఆఫ్ సౌత్ అన్నాడు. సో సౌత్లో ఏముంది మనకి? E7 ఉంది, ఇది సౌత్ అనమాట. ఇప్పుడు సౌత్కి రైట్ అన్నాడు. ఓకేనా. మన సౌత్ అంటే ఎప్పుడు ఏం చూస్తాం? సెంటర్ వైపు నుంచి చూడాలి, అంతే కదా మనం చూడాల్సింది. సెంటర్ వైపు చూసుకుంటూ మనం ఆన్సర్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఇది ఓకేనా. మామూలుగా సెంటర్ వైపు నుంచి చూసామనుకోండి, సౌత్ వైపుకి ఏమైద్ది? ఇది లెఫ్ట్ అయింది, ఇది రైట్ అయింది, అంతేనా కాదా? సెంటర్ వైపు నుంచి మనం సౌత్ను చూడాలి. ఎప్పుడైనా డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు రైట్ లెఫ్ట్ అన్నప్పుడు సెంటర్లో నుంచి ఊహించుకో, అవుట్ సైడ్ ద డైరెక్షను, అవుట్ సైడ్ ద సెంటర్ అని చెప్పాను. దానికి గుర్తుగా ఏం చెప్పాను? సెంటర్ వైపు నుంచి బయట వైపు చూడాలి. చాలామంది సౌత్ అనుకుంటే ఏమనుకుంటారు? సౌత్ అనగానే అటువైపు నుంచి ఆలోచన చేస్తాడు. అప్పుడు ఏమైద్ది? అది రైట్, ఇది లెఫ్ట్ అయింది. అలా చేయకూడదు, ఓకేనా. సౌత్ వైపు అంటే నువ్వు సెంటర్ నుంచి సౌత్ వైపు చూడాలి, అదనమాట. సో ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇప్పుడు E7 ఇక్కడ ఉంది, దానికి రైట్లోకి రా. ఇదిగోండి రైట్ అంటే ఇదే కదా, 1 2 3 4 5. సో 5 పొజిషన్స్ రైట్ టు సౌత్. ఇది సౌత్, దానికి 5 పొజిషన్ అంటే 1 2 3 4 5. సో 5 పొజిషన్లు ఏముంది? T3. వాడు ఏమన్నాడు? ద నంబర్ అన్నాడు. సో ఆన్సర్ ఏమైద్ది? కాంపోనెంట్ T3, ఆన్సర్ ఏమో 3 అయింది. ఓకేనా. క్లారిటీ వచ్చిందమ్మా? గట్టి క్వశ్చన్ అనమాట, కాస్త చూస్తానికి ఇబ్బంది పడుతుంది, ఏమి లేదు. అర్థమైందా? నువ్వు రైట్ అన్న దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. సెంటర్ నుంచి సౌత్ని చూడు, వాడు ఏం చెబితే నువ్వు దానికి చూడు, అర్థమైందా? అవుట్ సైడ్ దా చూడాలా, అవుట్ సైడ్ దా చూసి చెప్పాలా, ఓకేనా అమ్మా. సెంటర్ వైపు నుంచి చూస్తూ చెప్పు. వెస్ట్లో నుంచి సెంటర్ను చూడొద్దు, సెంటర్లో నుంచి సౌత్ని చూడు, సెంటర్లో నుంచి వెస్ట్ని చూడు. ఓకే, వాడు ఏం చెప్తే అది చూడమ్మా, ఓకేనా. కమింగ్ టు 7th క్వశ్చన్, జాగ్రత్తగా చేద్దాం. మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ పొజిషన్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్. వాడు ఏం చెప్పాడు? డైరెక్షన్స్ మార్చమన్నాడు. మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ పొజిషన్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్. ఓకే, ఇది సౌత్ ఈస్ట్, నెక్స్ట్ ఇంకోటేమో నార్త్ ఈస్ట్. మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ పొజిషన్ మార్చేయమన్నాడు. ఓకే, అప్పుడు ఇక్కడ K9 వచ్చేసిద్ది, ఇక్కడ F9 వచ్చేసిద్ది, మొత్తం మార్చేయాలి. పొజిషన్ మొత్తం మార్చేయమన్నాడు కదా. నౌ ట్రావెల్ రైట్ హ్యాండెడ్లీ ఫ్రమ్ వెస్ట్ టు సౌత్. వెస్ట్ టు సౌత్ అన్నాడు. ఏం చేస్తున్నాం మనం? సెంటర్ నుంచి ఇలా చూస్తున్నాం, అంతేనే కదా. అప్పుడు అదేమైద్ది? లెఫ్ట్, ఇది రైట్ అయింది. సో వెస్ట్కి రైట్ అంటే నువ్వు ఇటువైపు వెళ్ళాలి, చాలామంది చేసే తప్పేంటో చెప్పనా? ఇది వెస్ట్ కదా, రైట్ అంటే ఇదనే ఎటు వెళ్ళిపోతాడు, తప్పైపోయిద్ది. నేను చెప్పా, రైట్ టు లెఫ్ట్ అన్నప్పుడు ఏం చూడాలి? నువ్వు సెంటర్ వైపు నుంచి వెస్ట్ని చూడాలి, అప్పుడు అది లెఫ్ట్, ఇది రైట్ అయింది. ఇప్పుడు వాడేమన్నాడు చదవండి. రైట్ హ్యాండెడ్లీ వెస్ట్ నుంచి సౌత్ వైపుకి వెళ్ళి అన్నాడు. ఇదిగోండి రైట్ హ్యాండెడ్లీ అంటే మనం ఇలా వెళ్ళాలి. ఎక్కడి దాకా వెళ్ళాలి? సౌత్ వరకు వెళ్ళాలి. అంటే మనకి M4 D8 ఇదే కదా, M4 D8 K9 T3 F9 R6 ఇలా వచ్చాం, సౌత్ వరకు వచ్చాం. వాడు వెస్ట్ నుంచి సౌత్ వరకు వెళ్ళాడమన్నా కదా వచ్చాం. ద నంబర్ రైట్ టు ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద పాత్. ఈ పాత్లో మనం వెళ్తున్నప్పుడు ద నంబర్ రైట్ టు ద స్మాలెస్ట్ నెంబర్. ఇలా మనం వెళ్ళాం కదా, స్మాలెస్ట్ నెంబర్ ఏముంది? మనం M4 నుంచి వెళ్ళాం, 4 8 9 3 9 6. స్మాలెస్ట్ నెంబర్ అంటే T3, ఇదిగోండి T3, దానికి రైట్ అన్నాడు, T3కి రైట్ అన్నాడు. ఓకేనా. సెంటర్ వైపు నుంచి ఇలా చూద్దాం, అలా చూసామనుకోండి. సెంటర్ వైపు నుంచి చూస్తే ఇది లెఫ్ట్, ఇది రైట్. రైట్లో ఏముంది? F9 ఉంది, అంటే 9. సో ఆన్సర్ ఏమైపోయింది? 9 అయిపోయింది. ఓకేనా అమ్మ, క్లారిటీ వచ్చిందా? మళ్ళా చూస్తున్నాను. వెస్ట్ వైపు నుంచి సౌత్ వైపుకి వెళ్ళి అన్నాడు. ఓకే, ఇలా చక్కగా డైరెక్షన్కి వెళ్ళాను, వెళ్ళిన పత్లో రాసుకున్నాడు. వాడేమన్నాడు? ద నంబర్, వాడికి నెంబర్ కావాలంట. నంబర్ రైట్ టు ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద పాత్. ఈ పాత్లో స్మాలెస్ట్ నెంబర్ ఎంత? T3, ఇదిగోండి T3. T3కి రైట్ అన్నాడు.
T3కి రైట్ అనగా నువ్వు ఇటు చెప్పకూడదు, నువ్వు సెంటర్ వైపు నుంచి T3ని చూడాలి. సో సెంటర్ వైపు నుంచి T3ని చూసాను అనుకోండి, కింద వైపుకి లెఫ్ట్, పైకి వైపు రైట్. పై వైపుకి ఏముంది, F9 ఉంది. ఎక్స్చేంజ్ చేసాం కదా F9, కాబట్టి 9 ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా, పాయింట్ మీకు అర్థమైందా? డౌట్ ఏం లేదుగా. కమింగ్ టు 8th క్వశ్చన్, జాగ్రత్త చూడండి. చూస్ ద స్మాలెస్ట్ నంబర్ అండ్ మూవ్ క్లాక్ వైజ్ బై 4 పొజిషన్స్. చూస్ ద స్మాలెస్ట్ నంబర్ అంటే నాకు ఇదే ఉంది స్మాలెస్ట్ నెంబరు. ఓకే, మూవ్ క్లాక్ వైజ్ అన్నాడు, 4 పొజిషన్స్ అంట, 1 2 3 4. ఓకే, 4వ పొజిషన్ దగ్గరికి వచ్చాను. ఎక్స్చేంజ్ దిస్ పొజిషన్ అంటే 4వ పొజిషన్ విత్ నార్త్ ఈస్ట్ మ్యూచువల్లీ. ఓకే, నార్త్ ఈస్ట్ అంటే F9, అంటే C5 ఇక్కడికి వెళ్ళిద్ది, F9 ఇక్కడికి వచ్చింది. ఎక్స్చేంజ్ చేశాను. దెన్ ద నంబర్ లెఫ్ట్ టు ద F9. ఓకే, F9 ఇది. F9కి లెఫ్ట్ అంటే ఏంటి, ఇది లెఫ్ట్, ఇది రైట్, అంతే కదా. సెంటర్ వైపు నుంచి చూడాలి. అందరూ చేసే తప్పేంటి, F9కి లెఫ్ట్ అంటే ఇటువైపు లెఫ్ట్ అనుకుంటాడు, తప్పు. నువ్వు సెంటర్ వైపు నుంచి చూడాలి, అవే ఫ్రమ్ ద సెంటర్ అని చెప్పే కదా. సో అవే ఫ్రమ్ ద సెంటర్ నేను F9 చూస్తున్నాను, పైకి లెఫ్ట్, కిందకి రైట్. ఓకే, అప్పుడు ఏమన్నాడు, ద నంబర్ లెఫ్ట్ టు F9, లెఫ్ట్ టు F9. F9కి లెఫ్ట్ ఏంటి, E7, అంటే ఆన్సర్ ఏంటి 7. సో 7 అనేది ఆన్సర్. ఓకేనా అమ్మా, అర్థమైందా, క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్, 9వ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను, జాగ్రత్త చూడండి. ద నంబర్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ బిట్వీన్ ద ఆప్ పొజిషన్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్. ఓకే, సౌత్ ఈస్ట్ అంటే K9 ఇదే. నెక్స్ట్ సౌత్ వెస్ట్ అంటే E7. ఓకే, ద నంబర్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ ఇన్ మిడిల్ బిట్వీన్ పొజిషన్స్ అండ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్. సౌత్ ఈస్ట్కి సౌత్ వెస్ట్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంది ఏంటి, R6. ఓకేనా, వాడు నంబర్ అడిగాడు అంటే 6 ఆన్సర్ అవ్వాలి. సో 6 ఆన్సర్, సింపుల్ క్వశ్చన్. కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. ఇందా మనం చేసిన 6 7 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ చాలా కష్టమైనవి. అది కష్టం అనిపించింది అనుకో, ముందు అన్నీ చేసి కష్టమైన క్వశ్చన్ దగ్గరికి రా. ఓకేనా, అది నువ్వు ప్రతి టెస్ట్లో కూడా బ్యాటరీలో 42 T స్కోర్ తెచ్చుకోవాలి, అది మన టార్గెట్. ఓకేనా, దృష్టిలో పెట్టుకో. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, 10వ క్వశ్చన్. 10వ క్వశ్చన్ చూడండి. ద నంబర్ ఆపోజిట్ టు ద సెకండ్ లార్జెస్ట్ నంబర్ ఇన్ ద గివెన్ వాచ్ టేబుల్. సెకండ్ లార్జెస్ట్ నంబర్. ఓకే, ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ అంతా 9, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అంతా 8. ఓకే, ద నంబర్ ఆపోజిట్ టు ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్ 8. దానికి ఆపోజిట్ ఏముంది, 6 ఉంది. సెకండ్ లార్జెస్ట్ నెంబర్కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఎంత, సో 8కి ఆపోజిట్గా ఉన్నది ఏంటి, 6. సో 6 ఆన్సర్, సింపుల్. ఓకేనా, అర్థమైందా అమ్మా, క్లారిటీ వచ్చిందా? సో దీంతో మనకి 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. 5 నిమిషాల్లో వీటిని మీరు సాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది మీరు బాగా అర్థం చేసుకొని ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూ ప్రతి క్వశ్చన్ని బాగా అర్థం చేసుకుంటే కానీ మీరు ఆ లెవెల్ ఆఫ్ స్పీడ్ని అటైన్ చేయలేరు. లేకపోతే మీకు కష్టం, మీ వల్ల కుదరని పని అనమాట. ఓకేనా అమ్మా, కమింగ్ టు ఇంకో సెట్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ అయిపోయినాయి, ఇది ఇంకో సెట్ అనమాట. 2 సెట్లు ఉంటాయి, సెట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక సెట్ 10 క్వశ్చన్స్ చేసేసాం. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇదిగోండి క్వశ్చన్ మారింది చూసారా, ఇదిగోండి ఈ క్వశ్చన్ వేరు, ఇదిగోండి ఈ వాచ్ క్లాక్ ఎవరు, ఇది E7 C5 ఉంది. ఇది ఇప్పుడు వచ్చిన వాచ్ క్లాక్ వేరు. ఓకేనా, 10 క్వశ్చన్లు వచ్చినాయి. సాల్వ్ చేద్దామా, కాన్సెప్ట్ మనసులో ఉంది కదా, సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. చూడండి, ద నంబర్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ 4 అండ్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. సౌత్ వెస్ట్ అంటే ఇది అండ్ 4 అన్నాడు. ద నంబర్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ 4 అండ్ సౌత్ వెస్ట్. ఇదిగోండి ఇక్కడ 4 ఉంది, ఇంకెక్కడైనా 4 ఉందా, సో ఈ 4 ద నంబర్ సౌత్ వెస్ట్ అన్నాడా. ఓకే, సౌత్ వెస్ట్ అంటే E4. ఓకే, ద నంబర్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ 4 అండ్ సౌత్ 4. మధ్యలో ఏముంది, A1గా, సో ఆన్సర్ 1. సింపులే. సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నదేమో E4 అన్నాడు కాబట్టి ఇక్కడే 4 ఉంది, ఇంకెక్కడ 4 లేదు. సో E4కి ఆ 4కి మధ్యలో ఏముంది అన్నాడు, 1 ఉంది, అంతే కదా. కమింగ్ టు
Second question. Coming to second question. What is the number second to the left of a component having alphabetical last letter? Okay. ఆల్ఫాబెటికల్ లాస్ట్ లెటర్లో ఉన్న కాంపోనెంట్ మనకు కావాలి. ఆల్ఫాబెటికల్గా ఏది లాస్ట్? ఎమ్ లాస్ట్, అంతే కదా? కాదు కాదు కాదు, టీ ఉందిగా, టీ లాస్ట్. టీ అనే నెంబర్ ఎంత? 20. ఎమ్ 13 కదా? కాదు, ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ టీ. ఓకే, ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ కాంపోనెంట్ దగ్గరికి వచ్చాను. సెకండ్ టు ద లెఫ్ట్ అన్నాడు. ఓకే, ఇది లెఫ్ట్, ఇది రైట్. సెకండ్ టు ద లెఫ్ట్. చూసారా, లెఫ్ట్ అంటే మీరు అందరూ ఇటు వెళ్తారు, తప్పు. అవే ఫ్రమ్ ద సెంటర్ అని చెప్పే కదా. సో లెఫ్ట్ అంటే మనం ఇటు వెళ్ళాలి. ఏమన్నాడు? సెకండ్ లెఫ్ట్ అన్నాడు. సెకండ్ లెఫ్ట్ అంటే ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. G9 అనేది ఆన్సర్. మనకు అక్కడ నెంబర్ అన్నాడు కదా, కాబట్టి 9 అనేది ఆన్సర్. ఓకేనా అమ్మ? క్లారిటీ వస్తుందా? మెల్లిమెల్లిగా అర్థమైంది, జాగ్రత్తగా ఓపిక్గా వినాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ 3. ఆఫ్ ది 2 A's. ఓకే, 2 A'లు ఉన్నాయి, ఇంకో ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. స్టార్ట్స్ ఫ్రమ్ ద ఏ దట్ హ్యాస్ ద స్మాలర్ నంబర్. ఓకే, స్మాలర్ నంబర్ అంటే ఇది కాదు, స్మాలర్ నెంబర్ ఉంది ఏ. మూవ్ 90 degrees క్లాక్ వైజ్. ఒక 90 degrees క్లాక్ వైజా అంటే ఇలా వచ్చి ఇక్కడ ఉన్నాం, ఇది ఒక 45, ఇది ఒక 45, ఇక్కడికి వస్తాం 90 degrees అంటే అంతే కదా. ఇక్కడ ఉన్నాం కదా, ఇది 45, ఇది 40, ఇక్కడ నుంచి ఇక్కడికి 45, ఇక్కడ నుంచి ఇక్కడ 45, ఇక్కడికి వచ్చాం, O6 దగ్గరికి వచ్చాం. వాట్ ఈస్ ద నంబర్ రైట్ టు ద కాంపోనెంట్ ఆపోజిట్ టు దిస్ కాంపోనెంట్? ఈ కాంపోనెంట్కి ఆపోజిట్గా ఏముంది? E4 ఉంది. ఓకేనా? సో E4 అంటే ఇది, ఇలా చూస్తున్నాం అంటే లెఫ్ట్, ఇది రైట్. ఏమన్నాడు? ద నంబర్ రైట్ టు ద కాంపోనెంట్ ఆపోజిట్ టు దిస్ కాంపోనెంట్. సో O6 అనే కాంపోనెంట్కి ఆపోజిట్గా ఏముంది? E4 ఉంది. E4కి రైట్లో ఏముంది అన్నాడు. E4కి రైట్లో ఏముంది? M0 ఉంది. సో ఆన్సర్ 0. ఆన్సర్ 0. ఓకేనా? మూడో క్వశ్చన్కి ఆన్సర్ 0. క్లారిటీ వచ్చిందిగా? వాడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు జాగ్రత్తగా చదువుకోవాలి. కాంపోనెంట్కి ఆపోజిట్ కలిపి మాట్లాడుతూ ఉంటాడు, జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. 4వ క్వశ్చన్. స్టార్ట్ ఫ్రమ్ ద ఈస్ట్. ఓకే, ఈస్ట్ నుంచి స్టార్ట్ చేశాను అంటే ఇక్కడి నుంచి. మూవ్ క్లాక్ వైజ్ అంటిల్ యూ రీచ్ హైయెస్ట్ నంబర్. హై నంబర్ కాంపోనెంట్ అన్నాడు. ఓకే, ఇలా క్లాక్ వైజ్ వెళ్ళాలి, ఇలా 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 వెళ్ళాను. ఇదిగో హైయెస్ట్ నెంబర్ అంటే 9, ఇక్కడ ఆగిపోవాలి. ఈస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, క్లాక్ వైజ్ వెళ్ళాలి, హైయెస్ట్ నెంబర్ రాగానే ఆగిపోవాలి. ఓకే, వాట్ ఈస్ ద లెఫ్ట్ ఆఫ్ దిస్ కాంపోనెంట్? ఆగిపోయిన కాంపోనెంట్కి లెఫ్ట్ ఏంటి అన్నాడు. ఇలా సెంటర్లో ఇలా చూడు, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకేనా? దీనికి లెఫ్ట్ ఏముంది? ఏ నాటే కదా. ఏ నాట్ అంటే ఆన్సర్ ఏంటి? ఓనే కదా. సో ఓ అనేది ఆన్సర్. ఓ అనేది ఆన్సర్. సో 4వ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఏంటి? ఓ అనమాట. ఓకేనా అమ్మ? క్లారిటీ వచ్చిందా? తర్వాత 5వ క్వశ్చన్. కమింగ్ టు 5th క్వశ్చన్. మ్యూచువల్లీ ఇంటర్చేంజ్ ద ఆల్ఫాబెట్స్ ఆఫ్ కాంపోనెంట్స్ దట్ హ్యావ్ ది సేమ్ నంబర్స్. ఆల్ఫాబెట్స్ని మాత్రమే ఇంటర్చేంజ్ చేయమన్నాడు, అంటే ఎక్స్చేంజ్ చేయమన్నాడు. దట్ హ్యావ్ సేమ్ నెంబర్. సేమ్ నెంబర్ ఎక్కడ ఉంది? ఇదిగోండి 0 0 ఉంది. వాటిని ఎక్స్చేంజ్ చేయొచ్చా? చేయొచ్చు. ఆల్ఫాబెట్స్ విత్ మూవ్ ఇంటర్చేంజ్ ద ఆల్ఫాబెట్స్ దట్ హ్యావ్ ది సేమ్ నంబర్స్. ఓకే, ఇదిగోండి 4 4 ఉంది అంటే ఇక్కడ S4 అయింది, ఇక్కడేమో E4 అయింది. ఎక్స్చేంజ్ చేశాను, సేమ్ నెంబర్స్ అన్నాడు అంటే ఇది M0 అయింది, ఇది E0 అయింది. ఇక్కడ నెంబర్లు ఎక్కడైనా ఉన్నాయా? లేదు. 0 0 కాబట్టి ఎక్స్చేంజ్ చేశాను. ఓకేనా? ఇదిగోండి ఇది 9, ఇది 6, ఇది 5, ఇది 4, ఇది 1, ఇంకేమీ లేవు. సో 2 ఎక్స్చేంజ్ చేశాను. వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ టు లెటర్ M? ఓకే, లెటర్ M ఉంది. లెటర్ Mకి ఆపోజిట్ ఏంటి అన్నాడు. లెటర్ Mకి ఆపోజిట్ ఏంటి? E4. E4 అంటే ఆన్సర్ ఏమవ్వాలి? 4 అవ్వాలి. సో ఆన్సర్ 4. అంతే కదా. ఏమన్నాడు? మ్యూచువల్లీ ఇంటర్చేంజ్ ద ఆల్ఫాబెట్ విత్ సేమ్ నంబర్. M0 E0 ఎక్స్చేంజ్ చేశారు, E4 S4 ఎక్స్చేంజ్ చేశారు. అప్పుడు Mకి ఆపోజిట్గా ఉన్నది ఏంటి? E4 అయింది. సో ఆన్సర్ 4. ఓకేనా?
Coming to sixth question. Starting from the north. Okay. All the components in alphabetical order. Okay. Arrange all the components in alphabetical order. Okay. Alphabetical order లో పెట్టుకుని రావాలి. ఓకే. ఇది A0, A1. ముందు ఏది రాయాలి? If there are components with the same letter, the component with the smaller number is placed first. ఓకే. ఏఎల్ రెండు ఉన్నాయి కదా, స్మాలర్ నెంబర్ ఉంది A0, అది ముందు పెట్టాలంట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకురామన్నప్పుడు ఏలు రెండు ఉన్నాయి, A1 ముందు రాయాలా A0 ముందు రాయాలా? వాడు కూడా చెప్పాడు, ద కాంపోనెంట్ విత్ స్మాలర్ నెంబర్ ప్లేస్డ్ ఫస్ట్. A0 A1. నెక్స్ట్ ఏమున్నాయి? E4. నెక్స్ట్ ఏముంది? ఈ తర్వాత G9, తర్వాత MO, తర్వాత MO ఓ కదా O6, తర్వాత S4, తర్వాత T5. ఓకే, ఎక్స్చేంజ్ చేశాను. ఇదంతా మీరు మనసులో చేసుకోవాలి. ఓకేనా? వాట్ ఈస్ ద నంబర్ ఆపోజిట్ కాంపోనెంట్ విత్ లెటర్ ఎస్? ఎస్ అనేది చివరి లెటర్ కదా, ఆ చివరి దానికి ముందుది మీరు రాసుకుంటే AEGMOST, ఇది మనం రాసుకుంది. ఇక్కడ ఎస్ కదా. ఓకే ఓకే, S4. ఇలా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకున్నాం. ఇది మీరు మనసులో చేయాలనుకోండి, సింపుల్. మీరు అన్ని లెటర్స్ని చూసుకున్నప్పుడు ఎస్ అనేది ఏంటి? లాస్ట్ నుంచి చివరిది కదా, అలా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ కాంపోనెంట్ విత్ లెటర్ ఎస్? ఇది ఎస్కి ఆపోజిట్ ఏముంది? E4 ఉంది. ఓకేనా? ఆన్సర్ ఏమవ్వాలి? 4 అవ్వాలి. ఆన్సర్ 4. అర్థమైందా? అంటే ముందు అన్ని ఆల్ఫాబెట్స్లో సెట్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో ఆల్ఫాబెట్స్లో సెట్ చేసుకుంటూ రా. నార్త్ నుంచి ఇది AEGMOS అని ఎస్ని ఫిక్స్ చేసుకో. ఎస్కి ఆపోజిట్ ఏముంది? E4 కాబట్టి ఆన్సర్ 4 అనమాట. వారు అడిగింది ఏంటి? నంబర్. ఓకేనా? ఇది మనం చూడంగానే అంతా అరేంజ్ చేసుకోవాలని భయపడాల్సిన పని లేదు. ఆల్ఫాబెట్స్లో ఎస్ అనేది లాస్ట్ నుంచి కింద వచ్చింది. లాస్ట్ లెటర్ ఏంటి? టీ కదా. టీ తర్వాత వచ్చింది ఏంటో ఎస్ అని ఆ పొజిషన్ పెట్టుకుంటే చాలు. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేస్తుంటే పెన్ లేకుండా మీకు అర్థమైద్ది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను పెన్ వాడుతున్నాను. కమింగ్ టు 7th క్వశ్చన్. చూడండి 7th క్వశ్చన్. రొటేట్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ ఇన్ ద వాచ్ టేబుల్ 1 పొజిషన్ క్లాక్ వైజ్ అండ్ ఆల్ ద నంబర్స్ ఇన్ వాచ్ టేబుల్ ఇన్ 1 పొజిషన్ యాంటీ క్లాక్ వైజ్. ఏంటంట, ఆల్ఫాబెట్ నేమో క్లాక్ వైజ్ జరపాలంట, లెటర్ నేమో నంబర్ అంటే డిజిట్ నేమో యాంటీ క్లాక్ వైజ్ జరపాలంట. ఓకే. ద నంబర్ బిట్వీన్ లెటర్ T అండ్ 5. ఓకే, ఇది T5. ఇప్పుడు T అనేది ఏంటి? లెటర్ ఎలా జరపాలి? క్లాక్ వైజ్లో జరపాలి. అంటే T ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 5. అండ్ 5ని ఏం జరపాలి? యాంటీ క్లాక్ వైజ్లో. అంటే ఇటు 5 ఇక్కడికి వెళ్ళిద్ది. ఓకేనా? అప్పుడు ఏమన్నాడు? Tకి 5కి మధ్యలో ఏముండిద్ది అన్నాడు. Tకి 5కి మధ్యలో ఏముండిద్ది? ఇక్కడ వచ్చేది చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఇది తీసుకోండి. ఎస్ అనేది క్లాక్ వైజ్లో కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు 4 అనేది క్లాక్ వైజ్ ఎక్కడికి వచ్చింది? పైకి వచ్చింది. అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? 4 అవ్వాలి. అంతే కదా. ఒక T5 అనేది, జాగ్రత్తగా చూడండి, T5లో T అనే లెటర్ క్లాక్ వైజ్లో కిందకి వెళ్ళింది, 5 అనే నెంబర్ యాంటీ క్లాక్ వైజ్లో పైకి వెళ్ళింది. అప్పుడు T ఇక్కడ 5 ఇక్కడ అయింది. అప్పుడు ఈ మధ్యలో ఖాళీ అయిపోయింది కదా, ఇక్కడికి ఏం రావాలి? ఈ S4 అనేది తీసుకున్నాం. ఎస్ అనేది క్లాక్ వైజ్లో కిందకి వెళ్ళిపోయింది, అంటే ఇక్కడికి వచ్చింది. మరి 4 క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్లో పైకి రావాలిగా, అందుకే 4 మధ్యలోకి వచ్చింది. ఓకేనా? మంచి క్వశ్చన్ అనమాట. రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. మీకు ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. అన్ని మోడల్స్ చెప్పడం కుదరదు కదా, కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొచ్చి చూపిస్తున్నా మీకు అవగాహన కోసం అంతే. నెక్స్ట్ 8th క్వశ్చన్. స్టార్ట్ ఫ్రమ్ ద కాంపోనెంట్ విచ్ ది లార్జెస్ట్ నెంబర్ అంటే 9. ఇంకేమైనా ఉందా? లేదు. మూవ్ 1 పొజిషన్ రైట్. ఓకే, ఇది లెఫ్ట్, ఇది రైట్. సెంటర్ వైపు నుంచి చూడాలి. రైట్ పొజిషన్ అంటే O6కి వచ్చాం. ఓకే, O6 రైట్. దెన్ మూవ్ 90 degrees క్లాక్ వైజ్. ఓకే, క్లాక్ వైజ్ అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 45 యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే A0 దగ్గరికి వచ్చాం. ఓకే, ఫ్రమ్ దిస్ పొజిషన్ అగైన్ మూవ్ 1 పొజిషన్ రైట్. ఓకే, ఇలా చూసామనుకోండి, ఇది లైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. అంతే కదా.
వాడు ఏమన్నాడు, మూవ్ 1 పొజిషన్ రైట్ అన్నాడు. అంటే మళ్ళీ G9 దగ్గరికి వచ్చాం. ఇలా మూవ్ అయితే G9 కదా, G9 దగ్గరికి వచ్చాం. దెన్ మూవ్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే అర్థం ఏంటి, G9 దగ్గర ఉన్నాం. యాంటీ క్లాక్ వైజ్ అంటే A0 M0. సో M0 దగ్గరికి వచ్చాం. ఓకే, వాట్ ఈస్ ద నంబర్ ఆపోజిట్ టు దిస్ కాంపోనెంట్? M0కి ఆపోజిట్ ఏముంది, T5 ఉంది. అంటే ఆన్సర్ ఏమవ్వాలి, 5 అవ్వాలి. సో ఆన్సర్ 5. ఓకేనా, అర్థమైందా? వాడు ఏం మాట్లాడితే అదే, అంతే. నువ్వు కొత్తగా ఏమి ఇక్కడ చేయడానికి లేదు. మనం ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకో, దాని ప్రకారంగా సాల్వ్ చేయి, అంతే. తర్వాత 9th క్వశ్చన్. స్టార్ట్ ఫ్రమ్ ద లెటర్ O. ఓకే, O6. మూవ్ లెఫ్ట్ హ్యాండెడ్లీ. సెంటర్ వైపు నుంచి చూడు, ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ హ్యాండెడ్లీ అంటే అటు మూవ్ అవ్వాలి. అంటిల్ ఏ కాంపోనెంట్ విత్ ఓవెల్ అపియర్స్. ఇలా వెళ్తూ ఉండాలి. లెఫ్ట్ వైపు అంటే ఓవెల్ కాదు, ఓవెల్ వచ్చేసిందిగా, A0 వచ్చింది. ఓకే, ఓవెల్. వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ టు ద మిడిల్ నెంబర్ ఇన్ ద పాత్? ఓకే, మనం O6 నుంచి A0కి వెళ్ళాం. ఇది ఒక పాత్ అన్నమాట. O6, G9, A0. ఇప్పుడు అలా వెళ్ళిపోయినప్పుడు ఒక పాత్ క్రియేట్ అయింది మనకి. ఆ పాత్లో మిడిల్ నెంబర్ ఏంటి, G9. వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ టు ద మిడిల్ నెంబర్ ఇన్ ద పాత్? ఈ పాత్లో మధ్యలో ఉన్నది ఏంటి, G9. దానికి ఆపోజిట్ నెంబర్ ఏంటి, 1 కదా. సో ఆన్సర్ 1. అర్థమైందా పాయింట్? O6 నుంచి లెఫ్ట్లో వెళ్ళాను. ఓవెల్ వచ్చినప్పుడు ఆగమన్నాడు, ఆగాను. అప్పుడు ఒక పాత్ క్రియేట్ అయింది, మధ్యలో G9 ఉంది. ఆ G9కి ఆపోజిట్ నెంబర్ ఏంటన్నాడు, 1. క్వశ్చన్ నెంబర్ 10, చివరి క్వశ్చన్ అనమాట. ఇఫ్ ఎవర్ 2 ఈవెన్ నెంబర్స్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈచ్ అదర్. 2 ఈవెన్ నెంబర్స్ ఆపోజిట్లుగా అపియర్ అయితే ద ఆన్సర్ ఈజ్ ద నెంబర్ ఆపోజిట్ టు ద లార్జెస్ట్ నెంబర్. ఏంటంట, 2 ఈవెన్ నెంబర్లు ఆపోజిట్గా వస్తే అప్పుడు ఆన్సర్ ఏంటంటే ద ఆన్సర్ ఈజ్ ద నెంబర్ ఆపోజిట్ టు ద లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్కి ఏ నెంబర్ అయితే ఆపోజిట్గా ఉండిద్దో అదే మన ఆన్సర్ అంట. ఇప్పుడు 2 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, చూద్దాం. ఇదిగోండి, O0 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇదిగోండి 4, 6 2 ఏంటి, ఆపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. అప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఏంటి, లార్జెస్ట్ నెంబర్ 9. ఒక నిమిషం, మీకు క్లారిటీ కోసం క్లియర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్. 2 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా. అప్పుడు ఏమైంది, లార్జెస్ట్ నెంబర్ అంటే 9, దానికి ఆపోజిట్ నెంబర్ ఎంత, 1. సో ఆన్సర్ ఏమవ్వాలి, 1 అవ్వాలి, అంతే కదా. 2 ఈవెన్ నెంబర్స్ ఆపోజిట్లో ఉంటే, ఆ బొమ్మలో ఉంటే అప్పుడు ఆన్సర్ ఏంటయ్యా అంటే లార్జెస్ట్ నెంబర్కి ఆపోజిట్గా ఉండే నెంబర్. ద ఆన్సర్ ఈజ్ ద నెంబర్ దట్ ఈజ్ ఆపోజిట్ టు ద లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ ఎంత, 9, దానికి ఆపోజిట్లో ఏంటంత, A1 ఉంది. సో ఆన్సర్ 1. ఓకేనా. సో దీంతో బ్యాటరీ టెస్ట్ అనే 2వ రకమైన టెస్ట్లో 2 రకాలు ఉంటాయి. నేను టైప్ 1 మాట్లాడాను. 2వ ఉండిద్ది టేబుల్ టెస్ట్ అని చెప్పి. దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ వీడియోస్ చేయటం వెనకాల ఉద్దేశం ఏంటంటే, చాలామంది సైకో టెస్ట్లు వెళ్ళి కొనుక్కోవటం కుదరదు, క్లాసులు వినటం కుదరదు. అసలు మాక్ టెస్ట్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మాక్ టెస్ట్ అనేది కొనుక్కోవటం ఉండటం కష్టం. మీరు కంపల్సరీ కొనుక్కొని ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ మీరు దీనికోసం కోర్స్ ఎక్కడ కొంటారు, కోర్సు మాక్ టెస్ట్ రెండింటికి కొనలేరు కదా. అందుకే మాక్ టెస్ట్కి మీరు కొనుక్కోవటానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి అనే ఉద్దేశంతో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియోలో జాగ్రత్తగా నేర్చుకోండి, వెళ్ళి మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ అవ్వండి. మీరు సపరేట్గా కోచింగ్ తీసుకోవాల్సిన పని ఏమీ లేదు, ఫ్రీ. ఓకేనా. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.